చందమామ కథ. నిజమైన గొప్పవాళ్ళు. శ్రవణానందుడు అనే ధనవంతుడు పెద్దలు సంపాదించిన ఆస్తిని అనుభవిస్తూ గ్రంథ పఠనంతో కాలక్షేపం చేస్తూ ఉన్న ఊళ్ళోనే సుఖంగా బతుకుతూ వచ్చాడు. ఒకనాడు అతనింటికి ముగ్గురు బంధువులు వచ్చారు. వారిలో ఒకరు వ్యాపారి, ఒకరు గాయకుడు, ఒకడు రాజోద్యోగి. శ్రవణానందుడు ముగ్గురికి ఆతిథ్యం ఇవ్వటమే గాక వారి వారి వ్యాపకాలను గురించి తెలివిగా మాట్లాడాడు. నీకు మంచి పరిజ్ఞానం ఉన్నట్టుంది. మా ముగ్గురిలో ఎవరు గొప్పవాళ్ళో చెప్పగలవా అని వాళ్ళు శ్రవణానందుణ్ణి అడిగారు. గొప్పతనానికి వీరు వారు అని ఏముంది? బ్రతికిన నాళ్ళు సంతోషంగా ఉండగలిగిన వారంతా గొప్పవాళ్లే. జీవితానికి సంతోషమే కదా ముఖ్యం అన్నాడు శ్రవణానందుడు. అలా అనకు. ఎందరికో వ్యాపారం చేయాలని ఉంటుంది. మరి అందరూ గొప్ప వ్యాపారులు కాగలరా అని వ్యాపారి అడిగాడు. అలాగే గాయకుడు, రాజోద్యోగి తమ ప్రత్యేకతలను గురించి చెప్పుకున్నారు. శ్రవణానందుడు నవ్వి, ఆ మాటకొస్తే మీలో గొప్పతనం ఏమీ లేదు. నేను మీ ముగ్గురిని మీ వ్యాపకాలలో మించగలను అన్నాడు. అతని బంధువులకి ఈ మాటలు సవాలుగా తోచాయి. అతను తన మాట రుజువు చేసుకోగలిగితే 1000 వరహాలు ఇచ్చుకుంటామన్నారు. శ్రవణానందుడు ఈ పందాన్ని ఆమోదించి తన బంధువుల వెంట రాజధాని నగరానికి వెళ్ళి మొట్టమొదట వ్యాపారి ఇంట్లో మకాన్ చేశాడు. వ్యాపారికి ఎన్నో దుకాణాలున్నాయి. వాటిలో కూరగాయల దుకాణం కూడా ఉంది. శ్రవణానందుడు వ్యాపారి దుకాణం నుంచి గంపెడు వంకాయలు తీసుకుని వేరే కూర్చున్నాడు. అతను కొనవచ్చిన వారికి అందరికన్నా వంకాయల ధర హెచ్చుగా చెప్పాడు. ఇతరుల కన్నా ధర ఇంత హెచ్చుగా చెబుతున్నావే అని అడిగిన వారికి శ్రవణానందుడు, నాణ్యాన్ని బట్టి ధర ఉంటుంది. ఇతరులు అమ్మే సరుకే అయితే నేనెందుకు హెచ్చు ధర చెబుతాను? నా సరుకు అందరూ కొనేది కాదులేండి. ధనగుప్తుడు గారు ఎప్పుడు నా దగ్గరే కొంటారు అన్నాడు. అది అసలే ధనికులు కొనుక్కునే బజారు. కాస్త డబ్బు కలవాళ్ళనుకునే వారికి అతని దగ్గర వంకాయలు అతను చెప్పిన ధరకే కొనటం తమ తాహతుకు నిదర్శనమనిపించింది. అతని సరుకంతా అమ్ముడుపోయి చాలా లాభం వచ్చింది. మర్నాడు శ్రవణానందుడు సామాన్యుల బజారుకు వెళ్ళాడు. అక్కడ అతను తన సరుకు మీద తక్కువ లాభం వేసుకుని ఇతరుల కన్నా చౌకగా సరుకంతా అమ్మేసి అమ్మకం హెచ్చుగా జరిగిన కారణంగా హెచ్చు లాభం తీశాడు. నీ తెలివితేటలు 1000 వరహాల విలువే అంటూ అతని బంధువైన వ్యాపారి శ్రవణానందుడికి 1000 వరహాలు ఇచ్చేశాడు. శ్రవణానందుడు అక్కడి నుంచి గాయకుడింటికి మకాం మార్చాడు. అక్కడ అతను రోజు గాయకుడి దగ్గర సంగీతం అభ్యసిస్తూ రోజు సాయం సమయాల్లో ఎక్కడికో వెళ్ళొస్తుండేవాడు. ఒకరోజు అతను ఒక లేడీని తీసుకొచ్చి, మన మధ్య సంగీతం పోటీ జరిగితే ఎవరు నెగ్గేది ఈ లేడీ చెబుతుంది అని గాయకుడితో అన్నాడు. ఇద్దరికీ పాటలో పోటీ అని తెలిసి చుట్టుపక్కల వాళ్ళు చాలామంది వచ్చారు. ముందు గాయకుడు అద్భుతంగా పాడి అందరి మెప్పు పొందాడు. తర్వాత శ్రవణానందుడు ఒక విరహగీతం పాడాడు. తన ప్రియురాలైన రాణి కోసం ప్రియుడు పాడే గీతం అది. అతని పాట బొత్తిగా పాడుగా లేదు. కానీ అతను పాట ఆరంభించగానే లేడీ వచ్చి అతని ముందు నిలబడి అతని పాట అయిపోయేదాకా విని తర్వాత అవతలికి వెళ్ళింది. వినేవాళ్ళు గాయకుడు కూడా నిర్ఘాంతపోయారు. అందరూ శ్రవణానందుణ్ణి మెచ్చుకున్నారు. పాటతో జంతువును ఆకర్షించడం అంటే మాటలా? గాయకుడు శ్రవణానందుడికి 1000 వరహాలు ఇచ్చుకుంటూ, మృగాన్ని కూడా నీ పాటతో ఎలా ఆకర్షించావు అని అడిగాడు. ఇందులో పెద్ద విశేషం ఏమీ లేదు. నేను లేడీకి అర్థమయ్యే పాట పాడాను. దాన్ని ముందుగా తయారు చేశాను. దాని పేరు రాణి. తన పేరు విని అది నా ముందుకొచ్చింది అన్నాడు శ్రవణానందుడు. అక్కడి నుంచి అతను రాజోద్యోగి ఇంటికెళ్ళి, నీకు రాజు చేత మంచి బహుమతి ఇప్పించగలను అన్నాడు. అతను ఆ మాట అన్నందుకు రాజోద్యోగికి కూడా కోపం వచ్చింది. శ్రవణానందుడు రత్నం ఒకటి కానుకగా తీసుకుని మంత్రి గారి ఇంటికెళ్ళి ఆయనకి ఆ రత్నాన్ని బహూకరించాడు. మంత్రి సంతోషించి, నా వల్ల మీకేం సహాయం కావాలి అని అడిగాడు. నాకు ఒక విఘడియ పాటు రాజదర్శనం ఇప్పించండి అన్నాడు శ్రవణానందుడు. మంత్రి అతన్ని మర్నాడు సభకి రమ్మన్నాడు. శ్రవణానందుడు మంత్రి వద్ద సెలవు పుచ్చుకుని ఒక ప్రసిద్ధి కవి వద్దకు వెళ్ళి అతనికి ఒక బంగారు కానికిచ్చి మహారాజును పొగుడుతూ ఓ పద్యం రాయించి పుచ్చుకున్నాడు. మర్నాడు అతను రాజ్యసభకి వెళ్ళి రాజుకు నమస్కరించి ఆ పద్యం చదివాడు. రాజు చాలా ఆనందపడి, ఎవరు రాశారు ఈ పద్యం అని శ్రవణానందుణ్ణి అడిగాడు. దానికి అతను, కవి ఎవరో తెలియదు మహారాజా, కానీ మా బంధువు ఒకడు తెల్లవారు లేచి ఈ పద్యం చదివి కానీ ఏ పని ప్రారంభించడు. ఈ పద్యం విన్న మీదటనే నాకు తమ దర్శనం చేసుకోవాలనే బలమైన కోరిక కలిగింది. నా కోరిక ఫలించింది అన్నాడు.
శ్రవణానందుడి బంధువు తన కులువులోని వాడేనని తెలిసి రాజు వెంటనే అతని జీతం పెంచమని ఉత్తర్విచ్చాడు. రాజోద్యోగి శ్రవణానందుడికి సంతోషంగా 1000 వరహాలు ఇస్తూ, నువ్వు నాకు చేసిన మేలుకు ఈ బహుమానం చాలదు అన్నాడు. తర్వాత ముగ్గురు బంధువులు శ్రవణానందుడితో, నీలో ఇంత శక్తి ఉంది, ఆ మారుమూల పల్లెటూళ్ళలో నివురు కప్పిన నిప్పులాగా ఎందుకుంటున్నావు? మా మాట విని రాజధానికి వచ్చేయి, ఇక్కడ నీ తెలివితేటలు అఖండంగా రాణిస్తాయి అన్నారు. శ్రవణానందుడు నవ్వి, నా విజయాలు క్షణికమైనవి, మీలాగా మీ వృత్తులలో నిలదొక్కుని రాణించటం తేలిక కాదు. మీకన్నా నేను నిజంగా గొప్పవాణ్ణి కాలేను, కానీ నాకు కావలసింది విజ్ఞానం సంపాదిస్తూ జీవితం సంతోషంగా గడపటం. అది మా ఊళ్ళో నాకు సాధ్యమే అన్నాడు. అతని వినయం చూసి అందరూ సంతోషించారు. కథ సమాప్తం. మరో మంచి కథతో మళ్ళీ కలుద్దాం.